నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మద్యం పేరెత్తితేనే నాయకులు హడలిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల నుండి మద్యం కేసులోనే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె అరెస్ట్ అయ్యారు. తిహార్ జైల్లో ఉండి వచ్చారు ఆమె. తర్వాత అదే మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇష్యూకి వస్తే ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది. అక్కడ ఉండి మద్యం పాలసీ అనేది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అమ్మకాలు కొనుగోళ్లు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఏపీ బెవరేజెస్ నుంచి అంటే పూర్తిగా అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ద్వారా సేల్స్ చేసి ప్రభుత్వమే కొనుగోలు అమ్మకాలు చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు టెండర్ల ద్వారా షాపులు ఏర్పాటు చేసుకునే పరిస్థితిని తీసేసి కొత్త విధానాన్ని అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో అక్కడ అమ్మకాలు అనేవి లావాదేవీలు ఆన్లైన్లో జరగలేదు, కేవలం లిక్విడ్ కరెన్సీ ద్వారానే చేశారనేది ఆ రోజు ఆరోపణ. ఆ లిక్విడ్ చేశారు, ఆరోపణ కాదు, లిక్విడ్ కరెన్సీ ద్వారానే జరిగాయి. ఆన్లైన్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ ఎలో చేయలేదు. ఓన్లీ లిక్విడ్ ట్రాన్సాక్షన్స్, డబ్బులు తీసుకెళ్ళి క్యాష్ ఇస్తేనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన టీడీపీ ఏం చెప్తోంది? ఆ రోజు అమ్మకాలు ఎంత జరిగినాయో దానికంటే 10 రెట్లు ఎంతైతే జరిగినాయని చూపిస్తున్నారో అంతకంటే ఎక్కువ వాళ్ళే డిస్టిలరీస్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నమోదు కాని సరుకును ఇక్కడికి తెచ్చి అమ్మి ఎక్కువగా లాభం ఆర్జించారు. తద్వారా ఆ డబ్బుని వేరే వేరే మార్గాల్లో ఇంకొక చోటకి తరలించారనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. దాని మీద సిట్ ఏర్పాటు చేశారు. సిట్టే కాకుండా ఈడీ కూడా ఎంటర్ అయి దాదాపు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేసింది. దాంట్లో తలపండిన ఐఏఎస్లు 3 ఐఏఎస్లు అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు బెయిల్ మీద. మిథున్ రెడ్డి కూడా దాంట్లోనే అరెస్ట్ అయ్యారు, విడుదలయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు 3 రోజుల నుంచి ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వంలో మద్యం అంటే నకిలీ మద్యం ప్లాంట్లు బయటపడ్డాయి. నకిలీ మద్యం దొరికింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఇప్పుడు గొడవ చేయటం మొదలుపెట్టాయి. సో ఇక్కడ నిర్దాక్షిణ్యంగా టీడీపీ తీసుకున్న ఫస్ట్ పాయింట్, తంబళ్లంపల్లి తెలుగుదేశం పార్టీ అక్కడ వైసీపీ గెలిచింది మొన్న 2024లో. జయచంద్రారెడ్డి ఆయన ఇన్ఛార్జ్. ఆయనకి ప్రభుత్వంలో ఉన్న కీలక నేత అండ ఉంది. దీనికి ఈ ప్రభుత్వం 2024లో ఎన్నికలకు వెళ్ళటం కంటే ముందే వీళ్ళు ముందు నకిలీ మద్యం గురించి ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాప కింద నీరులా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ. కానీ ప్రభుత్వం ఏం చెప్తోంది? పార్టీ పరంగా చూస్తే నిర్దాక్షిణ్యంగా ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇద్దరు, ముఖ్యంగా ఈయన జయచంద్రారెడ్డి, ఇంకొక పర్సన్, ఆ ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. సో స్పాట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇది వ్యక్తికి సంబంధించింది కానీ పార్టీకి సంబంధం లేదనేది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని స్వాగతిద్దామని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పిన సందర్భం. మరోవైపు ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే ఎక్సైజ్ శాఖ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాటిల్లో ఎక్సైజ్ శాఖ చాలా కీలకమైంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ ద్వారా చాలా ఎక్కువ ఆదాయం అనేది ప్రభుత్వానికి సమకూరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్షిక బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయలు కానీ 1,25,000 రూపాయల కోట్లు కానీ ఆ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో వచ్చే ఆదాయంలో వాటా లిక్కర్ది ఉంటుంది, అంటే ఎక్సైజ్ శాఖ నుంచి ఉంటుంది. ఇప్పుడు ట్రెజరీ ఉంటుంది, రెవెన్యూ శాఖ ఉంటుంది, రకరకాల శాఖల నుంచి రకరకాల ఆదాయం ప్రభుత్వానికి వస్తాయి. కానీ దాంట్లో అగ్రతాంబూలం వచ్చేసి ఎక్సైజ్ శాఖదే. అలాంటి బాగా అధిక ఆదాయం వచ్చే శాఖలో ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ పవర్ ఎగ్జిక్యూషన్ గట్టిగా పనిచేస్తుంది. ఆ ఆదాయం వచ్చే శాఖకు అవాంతరాలు రాకుండా ఎక్సైజ్ శాఖలో చాలా పకడ్బందీగా వాళ్ళు నిర్వహిస్తారు. ఎందుకు? దొంగ సారా కాయకుండా, సారా రాకుండా. సారా అనేది నిషేధం. ఇప్పుడు లిక్కర్కి ఇబ్బంది అవుతుంది సారా మార్కెట్లోకి వెళ్తే. సో వాళ్ళు ఎక్కడికక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఏమన్నా సరఫరా అవుతుందా, ఇట్లనే మద్యం వస్తుందా అండర్ సేల్లో, నకిలీ మద్యం కానీ అండర్ సేల్లో కానీ వస్తుందా, ఒక డేగ కన్నేసి ఎప్పటికప్పుడు విజిలెన్స్ కూడా ఉంటుంది ఎక్సైజ్ శాఖలో. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏమాత్రం కదలికలు జరిగినా మనం గతంలో చూసాము. ఏపీలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ నుంచి మద్యం రావటం పట్టుబడటం చూసాము. తెలంగాణలో కొంత తక్కువ ఉన్నాయి, అప్పుడు ఇక్కడ బ్రాండ్స్ కూడా సరిగా లేవు వైసీపీ గవర్నమెంట్లో. అక్కడి నుంచి మద్యం వచ్చేది, ఎక్సైజ్ శాఖ పట్టుకునేది.
సో అక్కడి నుంచి వస్తే ఇక్కడ రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది కదా, సేమ్ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అసలు ఏకంగా నకిలీ మద్యం ప్లాంట్లే పెట్టేశారు. ఎక్కడ పెట్టారు? ఇతర రాష్ట్రాల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 ప్లాంట్లు పెట్టారనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. సో ఈ మద్యం ప్లాంట్లు పెట్టి చేస్తున్నారనేది ఆరోపణ. కానీ ఎక్సైజ్ శాఖ ఇంత పటిష్టంగా ఉంటుంది కదా, ఈ మద్యం షాపుల్లో దానికి ఒక కోడ్ సిస్టమ్ ఉంటుంది, లాట్ అనే సిస్టమ్ ఉంటుంది. ఈ లాట్లో ఇన్ని లీటర్లు ఇంత బల్క్ ఉంటుందనేది ఒక లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ తయారు చేస్తే ఆ బాటిల్ అది 500 ml, 1000 ml, 250 ml, వాట్ ఎవర్ ఇట్, ఆ బల్క్లో ఎన్ని బాటిల్స్ చేసామనేది కోడింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా దానికి మళ్ళీ 3D సింబల్ ఉంటుంది, పైన స్టిక్కరు, ఇదంతా పకడ్బందీగా ఉంటుంది. ఎవరు చెక్ చేసినా ఈ బ్యాచ్ నెంబర్ అనేది ఆధారితంగా ఇది నకిలీయా లేదా అఫీషియలా అనేది అర్థమవుతుంది. దీన్ని ఏపీ బెవరేజెస్ ఎక్సైజ్ శాఖ చూసుకుంటూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ తప్పు చేయడానికి ఆస్కారం లేదు. 4 వైపుల నుంచి గమనిస్తున్నారన్నప్పుడు దొంగ మద్యం రావడానికి ఆస్కారం లేదు. కానీ ఎలా జరిగింది అంటే, ఇక్కడ బెల్ట్ షాపులు అనేది అన్అఫీషియల్ ప్రాసెస్, అంటే అక్రమంగా నడిపేది. కానీ పర్మిట్ రూమ్లు అనేవి అఫీషియల్గా నడిపేవి. 5 లక్షల రూపాయలు కనుక ఎక్సైజ్ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లిస్తే పర్మిట్ రూమ్ తెచ్చుకోవచ్చు, అది అఫీషియల్ అన్నమాట. కానీ ఇక్కడ బెల్ట్ షాపులు అనేది అన్అఫీషియల్. బెల్ట్ షాపుల దగ్గర ఎక్సైజ్ శాఖ మేనమేషాలు లెక్క పెడుతోంది. బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి, తద్వారా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ బెల్ట్ షాపుల మీద ఎప్పుడూ రాద్ధాంతం చేస్తూనే ఉంది. ఈ దాదాపు 18 నెలల ప్రభుత్వం వచ్చిన టైం నుంచి ఈ బెల్ట్ షాపుల్లో ప్రభుత్వానికి తెలిసే ఈ బెల్ట్ షాపులు జరుగుతున్నాయి కాబట్టి ఆ బెల్ట్ షాపుల్లోనే నకిలీ మద్యం అమ్మటానికి ఆస్కారం ఉంది. బెల్ట్ షాపుల మీద ఇటు ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ శాఖ కావచ్చు, లా అండ్ ఆర్డర్గా ఉన్న పోలీసులు కావచ్చు సీతకన్ను వేస్తారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో. అందుకనే అక్కడి నుంచి జరుగుతుందనేది ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికి కూడా మద్యం పాలసీలో నకిలీ మద్యం రావటం ఒక ఎత్తు అయితే ఇతర రాష్ట్రాల నుంచి రావాలి, కానీ ఇక్కడే ప్లాంట్లు పెట్టి చేయటం అనేది ఇదో పెద్ద కుంభకోణంగా వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏదైతే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదన్న సామెత ఆధారంగా టీడీపీ ప్రభుత్వంలోని తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి టీడీపీలోని కీలకమైన నేత అండ ఉండటం వల్ల ఇది జరిగింది, లేకపోతే జరిగేది కాదని వస్తున్న వార్తల ఆధారంగా టీడీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని నష్ట నివారణ చర్యల్లో భాగంగా 2 సస్పెండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా పత్రికాముఖంగా అది ప్రకటించారు. కానీ ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు? గత రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్ అది జరుగుతూనే ఉంది మద్యం దానికి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు నకిలీ మద్యానికి ప్లాంట్లకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలినట్టు ఎవరెవరు బయటపడతారనేది ఇంకా దర్యాప్తు మొదలైతే కానీ అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వేచి చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎదురు చూస్తున్న వైసీపీ దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తోంది, రాజకీయంగా తన పట్టు సాధించుకోవడానికి వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.